గూర్చిన వర్తమానం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడంటే, మీరందరూ వధువు సంఘముగా సిద్ధపడాలని, దైవజనుల యొక్క ప్రయాస ఆయన ఎదుట మిమ్మల్ని సంపూర్ణులుగా నిలబెట్టాలని పరిశుద్ధాత్ముడు ఈ దినాన రాకడను గూర్చి కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మరి నోవాహు దినాలు ఎలా ఉన్నాయో ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయి. మీరు గమనిస్తున్నారా? నోవాహు దినాలలో పెండ్లిళ్ళకి ఇచ్చుకుంటూ, పెండ్లిళ్ళు చేసుకుంటూ, ఇళ్ళు కట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. ఈ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారండి? కాస్ట్లీ డ్రెస్, మంచి మేకప్, మంచి తిండి, సుఖవంతమైన జీవితం ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ మనమైతే ఎక్కడ కూర్చున్నాం? దేవుని పాదాల యొద్ద కూర్చున్నాం. మన ఆత్మలు ఎంతో విలువైనవి కాబట్టి ఈ రాకడను గూర్చిన వర్తమానం వింటున్న మీరందరినీ ఆయన పరలోకంలో కలుసుకోవాలని ఆశపడుతూ ప్రభువారు మన కొరకే వచ్చారండి ఈ రాత్రి. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో నేను చూడలేదు, కానీ ఈ దినాలు దానికంటే 10 రెట్లు చెడిపోయి ఉన్నాయి. నిజమా కాదా? ఎక్కడ చూసినా అల్లర్లు, అత్యాచారాలు, 3 నెలల బిడ్డలను, 6 నెలల బిడ్డలను, పాపము విచ్చలవిడైపోయిందండి. భయము లేదు మానవుడిలో. అయితే సత్యం ఎక్కడ ప్రకటించబడుతుందో వారిని దేవుడు స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఏది మంచి, ఏది చెడు అని మన హృదయానికి ఒక ఆలోచన చెప్పి ఆయన నడిపిస్తున్నాడు. ఈ రోజున అలా నడిచేవారు కూడా తక్కువైపోయారు. అయితే నోవాహు దినాలు జల ప్రళయముతో ముంచివేయబడినట్లుగా, లోతు దినాలు భయంకరమైన ఆ దినాలను దేవుడు అగ్ని గంధకాలతో కాల్చివేసినట్లుగా, ఇక మూడవది ఏంటండి? ఇక భూమే. మనం ఉంటున్నాం కదా, ఈ భూమి నాశనమయ్యే దినాలు వచ్చేసాయి. దూరాన సమీపాన ఉండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన రండి. మీ దివిటీలు సిద్ధముగా ఉన్నాయా? మీ దీపాలు వెలుగుతున్నాయండి? సిద్ధపరచుకొని ఆయనను ఎదుర్కొనడానికి యేసయ్య మనల్ని కలుసుకోవడానికి వచ్చేస్తున్నాడు మేఘాల మీదకి. అయితే ఈ చివరి దినాలు అపాయకరమైన దినాలు, అంచె దినాలు, దుర్దినాలు అని ఎందుకంటారో వాక్యములో ఒక్కసారి మనం పరిశీలిద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి ఎవరైనా చదివి సహాయం చేయండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవరును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చాలండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని మీరు అందరూ విన్నారు కదండి. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ప్రపంచం యొక్క పరిస్థితి బాగుందండి? బాగుందా? ఈ రోజులు ఇప్పుడు తల్లిగారు ఇక్కడ ఉన్నారు. అమ్మ, మీరు ఒకప్పుడు యవనస్తురాలుగా ఉన్నప్పుడు రోజులు ఇలాగే ఉన్నాయా? అమ్మగారిని అడుగుతున్నా నేను, ఇలాగే ఉన్నాయా? మంచి రోజులేనాయి? ఈ రోజులు మంచియా, ఆ రోజులు మంచియా? ఈ రోజులు ఎలా ఉన్నాయి? మనుష్యుని మనిషే ధనం కోసం చంపుకునే రోజులండి. ప్రేమలు చల్లారిపోయిన రోజులు, అక్రమం విస్తరించిన రోజులు. నోవాహు దినాలనే దేవుడు చూడలేకపోతే, లోతు దినాలనే అగ్ని గంధకాలతో కాల్చివేస్తే, మరి 10 పాపం పెరిగిన ఈ భూమిని దేవుడు ఏం చేస్తాడండి? ఏమి జరగబోతుంది? కాలం సమీపించింది. మీరు గమనించారా?
భూమి పుట్టినప్పటి నుంచి, సృష్టి కలిగినప్పటి నుంచి రోజుకి 24 గంటలే. మరి ఒకప్పుడు 24 గంటల సమయం గడవటానికి ఒక రోజు గడిస్తే ఎన్నో రోజులు గడిచినట్లుగా ఉండేది. మరి ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో 24 గంటల సమయం సరిపోవట్లేదు. సరిపోతుందండి? సరిపోట్లా. ఏమ్మా కనపడట్లేదేంటి అని అడిగితే, టైం లేదు నాకు. ఏం లేదు? టైం లేదు. గుర్తుండట్లేదు, సమయం లేదు. ఒకప్పుడు తండ్రి కష్టపడితే అండి నలుగురు పిల్లల్ని పెంచేవాళ్ళు, 10 మంది పిల్లల్ని పెంచేవాళ్ళు. ఈ రోజున ఇద్దరే, ఇద్దరికి తల్లొక పక్క, తండ్రి ఒక పక్క, ఇంటికి తాళం వేసి ఉదయం వెళ్ళిపోతే రాత్రి పక్షులు గూటికి చేరేటప్పటికి ఏ టైం అయింది? 9 లేదా 10. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి ఉందా? ప్రేమలు లేవండి. ధనం పరిగెత్తాలి, సంపాదించాలి, దాచుకోవాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలని మానవుని ప్రయాస ఈ దినాన ఎంత పరిగెత్తినా చిల్లు సంచిలో వేసినట్లే అవుతుంది. దేవుని ఆశీర్వాదం ఉంటేనే మనం ఏం చేసినా వర్ధిల్లగలుగుతామండి. ఆయనతో సహవాసం చేస్తేనే. నోవహు దినాలనే దేవుడు జలప్రళయానికి అధికారమిచ్చి, జలములకు ఆజ్ఞాపించి దాన్ని నాశనం చేసి నోవాహును రక్షించినట్లుగా ఈ రోజున మీ కుటుంబాలను దేవుడు రక్షించబోతున్నాడు. ఈ చివరి దినాలలో మిమ్మలను రక్షించబోతున్నాడు. నోవాహు గారు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించి, అమ్మా జలప్రళయం వస్తుంది, ఓడలోనికి రండి, మీ కొరకే ఓడ కడుతున్నాను అంటే ఏమన్నారో తెలుసా? ఓహో, నోవాహుకి పిచ్చి పట్టింది, అందుకే ఓడ కట్టుకుంటున్నాడు. ప్రజలందరూ హేళన చేసినా ఓడ కట్టడం మానలేదండి. దేవుని మాటకు లోబడటం మానలేదు. ఆయన బిడ్డలు ఏం చేశారు? జల ప్రళయం వస్తుంది, అప్పటిదాకా వర్షం కూడా రాలేదు. ప్రజలు అనుకున్నారు వర్షాన్ని కూడా ఎప్పుడు చూడలేదే, జలప్రళయం ఎలా వచ్చింది? నోవాహు కావాలనే చెప్తున్నాడు. మమ్మల్ని పాపం మానమంటాడా? ఈ రోజుల్లో సేవకులు ఏం చేస్తున్నారండి? అమ్మా నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు, అది విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు తిరుగు, పశ్చాత్తాపపడు, మారు మనసు పొందుకో అనేటువంటి దైవజనులు, రాజేష్ అన్నగారు లాంటి దైవ సేవకులు కొద్ది మందే ఉన్నారండి ఈ దినాన. సత్యాన్ని ప్రకటించే వాళ్ళు లేరు. నోవాహు గారు సత్యాన్ని ప్రకటించి ఓడలోనికి రండి, రక్షించబడతారు అంటే ఏమన్నారో తెలుసా? జలప్రళయం వచ్చినప్పుడు చూద్దాంలే అంటే దేవుడు ఊరుకుంటాడా? తలుపు వేసింది ఎవరు? నోవాహు కాదండి వేసింది, దేవుడే. ఇప్పుడు తలుపు మూసే సమయం ఆసన్నమైంది. సువార్త ఆగిపోయే దినాలు వచ్చాయి, దుర్బోధలు బయలుదేరాయి. సత్యానికి ఏం చేస్తున్నారు? ఏంటి, పాపం చేయొద్దా, సినిమాలు చూడొద్దా, టీవీ చూడొద్దా, అక్రమం చేయొద్దా, అన్యాయం చేయొద్దా, వ్యభిచరించొద్దా, ఏంటి ఇది కూడా పాపమేనా? దేవుడు ఏమన్నాడండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు ఇది పాపం కాదా? అసలు ప్రయాస దేని కొరకు దైవజనుల ప్రయాస? పాపాన్ని విడిచిపెట్టి ఒక మానవుడు సంపూర్ణుడై దేవుని హత్తుకొని ఆయన్ని కలుసుకొని పరలోక రాజ్యములో యుగ యుగాలు దేవునితో జీవించాలనే కదా. నిద్రాహారాలు మానేసి ఉపవాసాలుండి కన్నీళ్లు విడిచి, నా సంఘమయ్యా, నీవు నాకిచ్చిన ఆత్మలయ్యా, వీరిని ఎదుట నిలబెట్టాలయ్యా, వీరు తప్పిపోకూడదు, తొలగిపోకూడదు అని గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడండి దైవజనుడు. అదే స్థానంలో నోవాహు గారు ఈ రోజున, అమ్మా ఓడలోనికి రండి, జలప్రళయం వస్తుంది, రండి రండి రక్షణ పొందండి అంటే, వచ్చే సంవత్సరం క్రిస్మస్కి తీసుకుంటానయ్యా బాప్తిసం, లేరా? మన వాళ్ళు ఉన్నారు కదా, అమ్మా బాప్తిసం తీసుకోవచ్చుగా అంటే ఏమన్నారు? న్యూ ఇయర్కి తీసుకుంటా, పెళ్ళయ్యాక తీసుకుంటా, పిల్లలు పుట్టాక తీసుకుంటానండి, జాబ్ వచ్చాక తీసుకుంటా, ఇప్పుడు నాకు టైం లేదు. ఒక యవనస్తుడు అన్నాడంట, ఒక దైవజనుడు, మన దైవజనుడు రాజేష్ అన్నలాగే ఒక యవ్వనస్తుడిని ప్రేమించి, నానా రక్షించబడు నానా, యేసయ్య నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడు. తల్లికుందా ప్రేమ ఈ దినాన? తండ్రికుందా ఈ ప్రేమ? లోకములో వాళ్ళు ప్రేమిస్తారు, వీళ్ళు ప్రేమిస్తారని చాటింగ్ చేసుకునే ప్రేమలో ఉందండి యథార్థమైన ప్రేమ? యేసయ్య రక్తములో ఉంది ప్రేమ. ఈ దినాన ఏం చేస్తున్నారండి బయట? ఐ లవ్ యూ అని చెప్పి తిరిగి మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్పకపోతే ఏం చేస్తున్నారు? మంచి కత్తి ఒకటి తీసుకొని పీకలు కోసి పక్కన పడేస్తున్నారు కదా. ప్రేమ ఏం చేస్తుంది? ప్రాణం ఇస్తుంది, ప్రాణం తీయదు. అలా అనుకుంటే మాట వినని వాళ్ళని యేసయ్య ఎన్నిసార్లు కొట్టాలి? నా పిల్లల్లే, నా పిల్లల్లే అని ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అలాగే నోవాహు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడంట
రండి రండి రక్షణ పొందండి అంటే ఎవ్వరు కూడా ఓడలోనికి రాలేదంట. ఒక దైవజనుడు ఒక యవ్వనస్తుడిని అడిగారంట, నానా నువ్వు రక్షణ పొందుకో, మందిరంలో పరిచర్య చేస్తున్నావు, మరి దేవుని పని కొరకు ఏదైనా సరే త్యాగం చేసుకుంటున్నావు, రక్షణ లేదు నీకు, నువ్వు రక్షణ పొందుకో అంటే ఆ దైవజనుడు అన్నాడంట, టైం లేదు పాస్టర్ గారు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడంట. ఆఫీస్కి వెళ్ళక ముందు ఏం చేశాడు తెలుసండి, నేను బాగా చదువుకొని పాస్ అవ్వాలి, 10th పాస్ అవ్వాలి అనగానే 10th పాస్ అయ్యాడు. దైవజనుని ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డని విజయం దయచేశాడు. ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు. దైవజనుడు చెప్తూనే ఉన్నారండి, అయ్యా మారు మనసు పొందుకో, మారు మనసు పొందుకో అని చెప్తుంటే, నాకు వివాహం అవనండి, బాప్తీసం తీసుకుంటా, ఉద్యోగం రానివ్వండి, బాప్తీసం తీసుకుంటా అని చెప్పి చెప్పి వివాహమైన తర్వాత ఏమన్నాడో తెలుసా, నానా నువ్వు చక్కగా చదువుకున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, వివాహమైంది, మరి రక్షించబడినానా అని దైవజనుడు ప్రేమతో అడుగుతుంటే అండి, ఈ రోజుల్లో పగ పెట్టుకున్న వారంటే ప్రేమ, ప్రేమించే వాళ్ళంటే ఇష్టం లేదు ఎవరికి కదా, ప్రేమించే వాళ్ళంటేనే చులకన. అలాగే ఆ దైవజనుడు ఎంత ప్రేమించి నానా రక్షణ పొందుకో, రక్షణ పొందుకో, మారు మనసు పొందుకో అని చెప్తుంటే, సమయం లేదు సమయం లేదని ఏం చేశాడో తెలుసండి, నాకు ఇప్పుడే కదా వివాహం అయింది, ఒక బాబు పుడితే నేను బాప్తీసం తీసుకుంటానన్నాడు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ దైవజనుడు అడిగితే, ఒక పాప పుట్టిన తర్వాత తీసుకుంటాను అని అన్నాడు. ఇలాగే కొంతకాలం గడిచిపోయింది. 2 బిడ్డలు కలిగిన తర్వాత అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యవనస్తుడికి. సమయము ఉన్నప్పుడు ఏం చేయాలండి, మనం సద్వినియోగపరుచుకొని దీపం ఏం చేయాలంట, వెలిగించుకొని ఉండాలంట. అందుకే సామెత కూడా ఉంది కదా లోకములో, దీపం ఉండగానే ఈ ఇంటిని చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి. ఈ రోజుల్లో సువార్తను ఇంతగా విరివిగా సేవకులు చెబుతున్నా ఏమంటున్నారో తెలుసండి, యేసుక్రీస్తే లోక రక్షకుడని ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయనే సృష్టికర్తని తెలుసు, ఆయన ద్వారానే జీవమని తెలుసు. ఆయన లేకపోతే మనం ఏమి చేసినా కూడా వ్యర్థమే. సమస్తం తెలిసిన వారు ఏం చేస్తున్నారు, అంగీకరించట్లేదు. ఈ దినాన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసండి, అంగీకరించట్లేదు, ఆయన యొద్దకి రావట్లేదు. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా, ఈనాడు ఇక్కడికి చేరి వచ్చిన మీ అందరూ కూడా ధన్యులు. ఎందుకు ధన్యులో తెలుసా, పరలోక రాజ్యము వెళ్ళే గుంపు చిన్నదేనండి, ఎత్తబడే ఆ గుంపు చిన్నదే. నోవాహు దినాలు ఎలా గడిచిపోయాయో, మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే భయంకరంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన మీరు గమనించినట్లయితే యవన బిడ్డలు పాడైపోతున్నారు, కుటుంబాలలో నెమ్మది లేదు, అక్రమ సంబంధాలు, బయట ఎక్కడ చూసినా కరువులు, ఖడ్గాలు, భూకంపాలు, విపత్తులు, ఎక్కడ చూసినా వరదలు, ప్రతిరోజు ఒక విమానం కూలిపోతుందండి. అగ్నికి అధికారం ఇవ్వబడింది ఈ దినాలలో. ఎవరు రక్షిస్తారు? ఇక్కడే ఉంటాం మనం, ఏదో పని ఉందని మార్కెట్కి వెళ్తాము, అక్కడ ఏదో ప్రమాదం జరగబోయి కొంచెం జస్ట్ అలా మనం మిస్ అయిందనుకోండి, ఏమంటారు, దేవుడే తప్పించాడు. అవునా కాదా? అలాంటివి ఎన్ని ప్రమాదాలు దేవుడు తప్పించాడండి. నీకు తెలిసి ఆ ఒక్క ప్రమాదమే అనుకుంటున్నావు, నీకు తెలియనివి ఎన్నో దాటించాడు దేవుడు. దాటించి ఈ రోజుకు మనల్ని సజీవు లెక్కలో ఉంచాడండి. అయితే లోతు దినాలు ఎలా గడిచిపోయినాయో, నోవాహు దినాలు ఎలా గడిచిపోయినాయో, ఈ మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు గడిచిపోవటానికి, కాలము గతించిపోవటానికి 24 గంటల సమయం కూడా మానవునికి సరిపోవట్లేదు అంటే ఇప్పుడు ఏమవుతుంది, యేసుక్రీస్తు వారి దగ్గర ఆయనకు ఒక సమయం ఉంది. ఏ సమయం అండి? ఆ రోజు ఒలీవల కొండ మీద ఆయన చెప్పి వెళ్ళారు కదా, మళ్ళీ వస్తాను, స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను, మీరు సిద్ధంగా ఉండండి అని. ఆ సమయం దగ్గరకు వచ్చేసిందండి. ఆయన త్వరగా రాబోతున్నాడు. దొంగ వలె వచ్చేది లోకం మీదకి. మన కొరకు సిద్ధపడిన వారి కొరకు, వధువు కొరకు వరుడుగా, ప్రియునిగా, పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఈ చివరి దినాలు అపాయకరమైన దినాల్లోనండి. మానవుడు ఇక్కడ చదువుకుంటున్నారు, వేరే దేశం వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కడ చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎంతో భయంకరమైన ఈ దినాల్లో పడుకుంటే రేపు లేస్తామో లేదో అనే గ్యారంటీ కూడా లేదండి. మొన్న సమ్మర్లో మీరు చూసారా, ఎంత భయంకరమైన ఎండో. ఆకాశంలోంచి ఎండ భూమి మీదకు పడుతుంటే మెరుస్తుందండి. ఒక 40 సెంటీగ్రేడు
ఆ ఉష్ణోగ్రతని, ఆ వేడినే మనం తట్టుకోలేకపోతే విడవబడిన వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతుంది. చెడ్డ పుండ్లు దేహంలో పుట్టబోతున్నాయి. భయంకరమైన పరిస్థితి ఈ లోకం ఎదుర్కోబోతుంది. ఏడేండ్ల విందుకి మీరందరూ సిద్ధపడాలని, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని, ఆ కడబూర మోగినప్పుడు మెలకువగలిగిన ఆత్మను ధరించుకొని, ఇప్పుడు ఈ సువార్త ఏంటో తెలుసండి? ఈ ప్రజల్ని సేవకులు ఎందుకు సిద్ధపరుస్తున్నారో తెలుసా? సేవకులే మొదటి దూతలండి. వాళ్ళేం చేస్తున్నారో తెలుసా? ఇదిగో పెండ్లి కుమారుడు, అమ్మా యేసయ్య వస్తున్నాడు, సిద్ధపడు. ఎలా సిద్ధపడాలో నీకు తెలీదా? రక్షించబడాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తు రక్తములో కడగబడి ఆయన కొరకు జీవించాలండి. అట్టి వారి కొరకే వస్తున్నాడు. లోకమంతటి కొరకు ఆయన రావట్లేదండి. ఆయన కొరకు ఆశతో అపేక్షించి ఎదురు చూస్తున్న వారి కొరకు ఆయన రాబోతున్నాడు. ఆ కడబూరం మ్రోగినప్పుడు సంఘము ఎలా ఎత్తబడుతుందో, అసలు ఎత్తబడటం అంటే కూడా కొంతమందికి తెలీదు. ఒక మనిషి ఆకాశానికి ఎలా ఎత్తబడతాడు, ఎలా వెళతాడు? ఆ సమయంలో ఏమైనా రెక్కలు వస్తాయా? ఎలా వెళ్ళగలుగుతాడు అని అనుకుంటూ ఉంటారు. సంఘములో ఉన్న ప్రజలు, దేవుణ్ణి విశ్వసించిన వారు ఎలా ఎత్తబడతారో, ఆ కడబూర ఎలా మ్రోగుతుందో మేము మీకు ఇప్పుడు ఆ స్క్రీన్ మీద చూపిస్తాం. సంఘము ఎలా ఎత్తబడుతుందో చూపిస్తాము. విడవబడిన వారి పరిస్థితి, ఏడేండ్ల శ్రమలు ఈ లోకములో ఎంత భయంకరంగా ఉంటాయో చూపిస్తాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల నరకం వీడియో చూపిస్తేనే అమ్మో అని చాలామంది భయపడిపోయారండి. నన్ను కొంతమంది అడిగారు, పరలోకం ఉంది, రక్షించబడండి అమ్మా, చనిపోతే పరలోకం వెళ్తాము, దేవునితో ఉంటాము, ఈ లోకం శాశ్వతం కాదు అని చెప్తుంటే నన్నేమని అడిగారో తెలుసా? పరలోకం ఉందా, నువ్వు చూసొచ్చావా అన్నారు నన్ను. నరకం ఉందా, నువ్వు చూసావా అన్నారు. నేనేమన్నానో తెలుసా? వెంటనే, మానవునికి మరణము ఉందా లేదా? ఉందండి. ఉంది అని మనం ఎలా చెప్తున్నాం? మన తాత చనిపోయాడు, తాత తాత చనిపోయాడు, ముత్తాత చనిపోయాడు, మన వారు మన కళ్ళ ముందే కాలగతులో కలిసిపోతున్నారు. కొందరు ఏం చేస్తారంటే, ఎవరైనా చనిపోతే చూడటానికి వెళ్ళినప్పుడు, మన తెలిసిన వాళ్ళు అనుకోండి, అమాంతం ఆ డెడ్ బాడీ దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి, అమ్మా అంకుల్ లేరమ్మా, అంకుల్ లేరమ్మా వెళ్ళిపోయారు అని ఏడుస్తారు మనల్ని పట్టుకొని కదండి. అక్క అయితే చెల్లి అయితే అలా పట్టుకొని ఏడుస్తారు. ఏడ్చినప్పుడు డెడ్ బాడీ అక్కడే ఉంది కదా, ఎక్కడికి వెళ్ళారు కదండి? చనిపోయిన శవం అక్కడే ఉంది, మరి మనిషి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయాడు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళాడు అంటే బ్రతికిన బ్రతుకు కాదు, మరణము తర్వాత మానవునికి ఇంకొక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణమే రక్షించబడిన వారు ఏం చేస్తారు? అబ్రహాము రొమ్మున లాజరు ఎలా అనుకున్నాడండి? ఈ లోకములో చీదరింపులు, శ్రమలు, నిందలు, అవమానాలు, తిండి లేని పరిస్థితి, దేహమంతా పాడైపోతే ఏం చేశాడు? ఆ రొట్టె ముక్కలు, బల్ల మీద నుంచి పడ్డ రొట్టె ముక్కలు ఏరుకోవటానికి వెళ్తే ధనవంతుడంట ఉదారంగు వస్త్రాలు వేసుకొని, ఆహా నా దేహమా తిను, కాస్ట్లీ డ్రెస్ వేసుకో, ఎంజాయ్ చెయ్యి, నీకు నేను ధనం సంపాదించి పెట్టాను కదా అని ఆ లాజర్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. అయితే లాజర్ ఎందుకు ధనవంతుడి ఇంటి దగ్గరికే వెళ్ళాడు? మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంతమంది ఉండగా ఊర్లో, ఇన్ని ఇళ్ళులుండగా, ఇంతమంది ప్రజలుండగా ధనవంతుడి ఇంటి వాకిటే ఎందుకున్నాడండి లాజరు? సువార్త చెప్పటానికి. అయ్యా నేను కురూపినైనా పర్వాలేదు, నీవు నాకు ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, ఒక్కసారి నాకు నీతో మాట్లాడే అవకాశం అయ్యా అన్నా కూడా ఏం చేశాడండి? తోసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఈ లాజరు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళి అబ్రహాము రొమ్మున అతను ఆనుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? కొద్ది దినాలకి ఈ ధనవంతుడు కూడా చనిపోయి కళ్ళు తెరవగానే, కురూపి అయిన లాజరు చనిపోతే ఏం చేశారండి? ఏ మున్సిపాలిటీ వాళ్ళో ఎవరో వచ్చి, అనాథ కదా, ఎవరు లేని దిక్కులేని వ్యక్తి కదా, ఎవరో తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేసుంటారు. అయితే ఇక్కడ దీనముగా, దరిద్రముగా బ్రతికిన ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? పరలోక రాజ్యములో అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడంటండి. క్షయమైన దేహం విడిచిపెట్టేసి దేవుడిచ్చే మహిమ దేహాన్ని ధరించుకొని నెమ్మదిగా ఉన్నాడంట. అయితే ధనవంతుడు కూడా కొద్ది రోజుల తర్వాత మరణించి
ఏం చేశాడు? మరణించిన తర్వాత ఆ బాడీ అక్కడ ఉన్నాక ఏం చేశారు? డబ్బున్నాడు కదా, బాగా క్రాకర్స్ తెచ్చి కాల్చి చుట్టాలను పిలుచుకొని బంధువులను పిలుచుకొని అంగరంగ వైభోగంగా ఏం చేశారు? తీసుకెళ్ళారు ధనవంతుణ్ణి. ఆత్మ ఏం చేసింది? అక్కడికి వెళ్ళి, నేనేంటి ఇక్కడున్నాను? నేను ఇంట్లో ఉండాలి కదా, ఏసీ వేసుకొని హ్యాపీగా పడుకొని ఉండాలి కదా, ఇక్కడున్నానేంటి? కాలిపోతున్నాను, అగ్నికి అల్లాడిపోతున్నాను. లాజరేంటి అక్కడున్నాడు, నేనెందుకు ఎక్కడున్నాను అని చూస్తూ ఉన్నాడంట లాజర్ని. అప్పుడు లాజర్ కనిపించినప్పుడు లాజర్ ప్రక్కనే తండ్రి అయిన అబ్రహాము లాజర్ని ఇలా హత్తుకొని ఉండటం చూసి, తండ్రి అయిన అబ్రహామా, అయ్యా లాజర్ని పంపించవా, నా నోరు ఎండిపోతుందయ్యా, నా నాలుక పిడచగట్టుకుపోతుందయ్యా, ఈ నరకములో వేదన నేను భరించలేకపోతున్నానయ్యా, ప్లీజ్ అయ్యా ఒక్కసారి పంపించయ్యా, నా వల్ల కాటం లేదయ్యా, ఈ నరక వేదన నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అని ఏడుస్తుంటే అబ్రహాం గారు అన్నారంట, నాయనా నువ్వు లోకములో ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవించావు, వాక్యాన్ని తృణీకరించావు, పాపాన్ని విడిచిపెట్టలేదు, సుఖభోగాలలో జీవించి ఇక్కడ సుఖం అనుభవించిన వాళ్ళకి అక్కడ నెమ్మది లేదు. ఇక్కడ శ్రమలు అనుభవిస్తున్న మీకు, నిందలు అనుభవిస్తున్న మీకు, నాకు, ఎవరికైనా సరే మీకు శ్రమ వస్తే బాధపడకండి. ఆ శ్రమ ద్వారా మీకు పరలోకం. మీరు ఏ రోజన్నా ఇతరుల ద్వారా బాధపడితే బాధపడబాకండి. ఎందుకంటే ఆ దుఃఖములో నుంచి దేవుడు మిమ్మల్ని దీవెనకరమైన స్థలములోకి నడిపించబోతున్నాడు. శ్రమలు లేకపోతే పరలోకం లేదు. కొందరు అనుకుంటారు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, వీళ్ళు చూడు ఎంత బాగున్నారో, నేను బైబిల్ తీసుకొని వారం వారం ప్రార్థనకి వెళ్తున్నాను, నాకెందుకు ఇన్ని శ్రమలు? శ్రమలు క్రైస్తవుడికి ఉంటాయి. ఎవని ప్రార్థన అయితే పరలోకం చేరుతుందో, ఎవని కన్నీరైతే దేవుని పాదాలు తడుపుతుందో, అట్టి వారికి ఈ లోకములో శ్రమలు ఉంటాయండి. ఇవి చులకనైన శ్రమలు, ఎన్న తగని కానివి, పనికి రాని శ్రమలు. ఇది మట్టి మన్నైన ఈ దేహం అనుభవించే శ్రమలు ఏపాటివండి? ఆత్మకి మరణము లేదు. యుగ యుగాలు అగ్నిలో కాలిపోయే ఆత్మ కొరకు ప్రయాసపడాలి. మీకు శ్రమలు వస్తే దేవునికి స్తోత్రం అని చెప్పండి, కష్టం వస్తే దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈ లోకంలో కరువు అనుభవిస్తే, నింద అనుభవిస్తే, అవమానం అనుభవిస్తే అవన్నీ మీకు మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలని సంతోషించి గంతులు వేసి కీర్తనలు పాడండి. ఎందుకో తెలుసా? పరలోకములో మన పౌరసత్వం ఉంది, మనకు ఫలం ఉంది, మన ధనము దాచబడి ఉంది. ఇక్కడ ఎవ్వరు కూడా ఎంత దాచిపెట్టుకున్న వ్యర్థమేనండి. ఈ శరీరము కొరకు, ఈ మన్నైన దాని కొరకు ప్రయాస పడొద్దు. మంటి ఘట్టములో మహదైశ్వర్యాన్ని దాచి ఆయన జీవము మనలోకి ఊదిన దేవుడున్నాడు కదా, ఆయనపై ఆధారపడి బ్రతికితే పరలోక రాజ్యములో నిత్యము దేవునితో కూడా మనం ఉండగలుగుతున్నాము. అలాగే ఈ రాత్రి ఈ శ్రమ దినాలు ఎలా ఉంటాయో, 7 ఏండ్ల శ్రమకాలము, సంఘము ఎత్తబడే కాలము, మరి విడవబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని, ఇవన్నీ కూడా మీకు నరకము, పరలోకము, అవన్నీ కూడా ఈ పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశాడు, మనం ఆయనకి ఏమి ఇవ్వాలి అని ఈ రాత్రి మేము చూపించబోతున్నాము. ఎందుకంటే మన ఆస్తులు దేవుడికి అక్కర్లేదండి, మన ధనము దేవుడికి అక్కర్లేదు, మన వెండి బంగారం ఏది దేవునికి అక్కర్లేదు. మరి యేసయ్యకి ఏం కావాలమ్మా? నీ హృదయం కావాలి. ఇస్తావా ఈ రాత్రి నీ హృదయాన్ని? దూరాన సమీపాన ఉండి ఈ మైకు శబ్దము ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కావాలి దేవునికి, నీవే కావాలి దేవునికి, నీ హృదయం కావాలి. నీ హృదయం ఆయనకిస్తే ఆయన నీతోనూ, నువ్వు ఆయనతోనూ యుగ యుగాలు జీవించబోతున్నావు. ఈ రాత్రి రహస్య రాకడ ఎలా వస్తుందో ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం. నరకం ఎలా ఉంటుందో, పరలోకం ఎలా ఉంటుందో. ఒక 10 నిమిషాలు వీడియో చూసే అబ్బా పరలోకం ఎంత బాగుంది అనుకుంటున్నాం. ఒక నరకం వీడియో చూసి నరకం ఇంత భయంకరంగా ఉంటుందా అని మానవుడు గజగజ వణికిపోతున్నాడండి. మేము ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతంలో ప్రొజెక్టర్ స్క్రీన్ వేసినా భయపడుతున్నారు. భయం లేకే మానవుడు తప్పిపోయాడు. ఈ దినాన సరి చేయటానికే ఈ హెచ్చరిక. మానవుని దేవునితో సమకూర్చటానికే, ఆయన సహవాసములో నిలబెట్టటానికే, ఆయన రాకడను గూర్చిన సిద్ధపాటుకైన హెచ్చరిక. ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన రండి అనే ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవాతి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రొజెక్టర్ స్క్రీన్ మీద రాకడను గూర్చి కొన్ని విషయాలు చూద్దామండి.
ఇది ప్రభువారు మాకిచ్చిన పరిచర్య పేరండి, గాడ్స్ ఫైర్ మినిస్ట్రీ అని. రాకడను గూర్చి అసలు కడబూర ఎలా మ్రోగుతుంది, ఆ కడబూర మ్రోగినప్పుడు మనం ఎలా సిద్ధపడాలి, లోకమైతే ఎలా కలవరపడుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. దేవదూతలు బూర ఊదినప్పుడు సిద్ధపడి ఉన్న వారికి మాత్రమే వినపడుతుంది. లోకస్తులకి ఏమీ అర్థం కాదు. ఆకాశంలో ఏమిటి ఆ శబ్దం, ఆ శబ్దం ఏమిటి, ఎందుకు ఆ కడబూర మ్రోగుతుంది అని లోకస్తులకి, లోకాన్ని అనుభవించే వారికి ఏమీ అర్థం కాదు. అందరూ ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. రెప్పపాటులో రాకడ వచ్చి సిద్ధపడిన వధువు సంఘము ప్రభు యొద్దకు వెళ్ళిపోతుంది. ఎత్తబడిన సంఘము దేవుని అదిగో మేఘాల మీద కలుసుకుంటుందండి. జీవం మరణం రెండు ఆయన మన ఎదుటే ఉంచి ఉన్నాడు. ఏ మార్గము కావాలో మనలనే ఎన్నుకోమన్నాడు. దేవుని సమయము దగ్గరకు వచ్చేసిందండి. ఆయన వచ్చే సమయం ఆసన్నమైనది. విడవబడిన వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతుంది. సేవకులు సిద్ధపరుస్తున్నారు సంఘాలను వాక్యము ద్వారా. నువ్వెక్కడ నడుస్తున్నా సరే, నువ్వు నిద్రపోతున్న వేళలోనైనా సరే, నీ సిద్ధపాటుని ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన రాబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేశాడు. లోకమంతా కూడా గందరగోళమైన పరిస్థితి. మా వారు కనిపించట్లేదని టీవీలో న్యూస్లు వస్తాయండి. భయంకరమైన భూకంపాలు, జల ప్రళయాలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో. ఇప్పుడు ప్రజలు ఎలా ఎత్తబడతారో ఒకసారి చూద్దాం. నిమిషములో రెప్పపాటున ఆయన రాకడ వచ్చి వెళ్ళిపోయింది. చూడండి, సిద్ధపడిన వారు వెళ్ళిపోయారండి. వారి వస్త్రాలు నేల మీద పడిపోయి క్షయత అక్షయతను ధరించుకొని పరలోకం వెళ్ళిపోయింది ఆయన ఎదుర్కొనుటకు. విడవబడిన వారు ఎంతగానో రోదిస్తూ ఉన్నారు. ఎప్పుడు వాక్యం చెప్పినా వినని ప్రజలు వారు. ఎత్తబడిన సంఘము ఇప్పుడు విడవబడిన వారి పరిస్థితి భూమి మీద 7 ఏండ్ల మహాశ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుందని దైవజనులు వివరిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా విడవబడకూడదు. ఆ దినాలు మహాశ్రమల కాలమని దేవుడే చెబుతున్నాడని హెచ్చరిస్తున్నారు. God's wrath is going to be poured out on this planet for 7 years non-stop. You don't want to be here. 7 ఏండ్ల శ్రమలున్నాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నా వినడం లేదండి మానవులు. It might look something like this. We'll close in prayer after this. అల్లకల్లోలంగా మారిపోతది భూమి.
ఆత్మలు చూడండి దేవుని యొద్దకు ఎలా వెళ్ళిపోతున్నారో, నక్షత్రాల వలె ఎత్తబడి వెళ్ళిపోతున్నారు, ఇసుక రేణువుల వలె. ఇప్పుడు భూమి ఎంత భయంకరమైన శ్రమను ఎదుర్కొంటుందో. ఈ లోకమే శాశ్వతము, ఇక్కడ సంతోషంగా ఉండాలని ఆనందిస్తున్న వారికి అకస్మాత్తుగా ఏమవుతుందో తెలియని ఆ క్షణాన్ని ఎవ్వరూ ఊహించలేరు. విమానాలు కూలిపోవటం, ట్రైన్ యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు, ఎటు పారిపోలేక, కాపాడేవారు లేక, దిక్కు తోచక, అయ్యో ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు నేను వినలేదే, దైవజనుడు నన్ను పిలిచినప్పుడు నేను ఖాతరు చేయలేదే, నా కొరకు ఈరోజు ఎవరు ప్రార్థిస్తారు, నా కొరకు ఎవరు కన్నీరు విడుస్తారు, నన్నెవరు తప్పిస్తారు ఈ శ్రమ దినమునని గుండెలు బాదుకొని రొమ్ము కొట్టుకొని ఏడ్చినా ప్రయోజనం లేదు ఆ దినాన. శాస్త్రవేత్తలకి ఏమీ అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది లోకంలో. విమానాలు కూలిపోతూ ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి, భూమి అల్లకల్లోలంగా మారిపోతుంది. ఎక్కడికి పారిపోవాలి, ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడండి ఆశ్రయ స్థానం? దేవుడు తప్ప ఏ ఒక్కరు మనల్ని తప్పించలేరు, కాపాడలేరు. నాది నాది అని కష్టపడి సంపాదించినది ఏది కూడా నిన్ను రక్షించలేదు ఆ దినాన. ఈ రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఆ దినాలను ఎవరు కూడా తక్కువ చేయలేరు. ఆకాశము అగ్నిని కురిపిస్తూ ఉంది, పంచభూతాలు పంచవేంద్రముతో లయమైపోబోతున్నాయి. మనం సంపాదించేది, కాపాడుకోవాలనుకునేది, మనది అన్నది ఏది ఈ భూమి మీద మిగలదు. భూమి నాశనము కాబోతుంది. ఇంకా కొద్ది రోజుల్లో ప్రభువారు రాబోతున్నారు. మానవునికి దేవుడు తప్ప వేరే ఆశ్రయ స్థానమే లేదు. మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన కొరకు బ్రతికితే తప్పించబడతాం. సూర్య చంద్రుడికి దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. భూమి కంపించబోతుంది, అగ్ని గంధకాలు కురిపించబడబోతున్నాయి. రక్షించలేదు. ఇందాక పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. లోకము తీరు ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదండి, మన కళ్ళ ఎదుట కనపడుతూ ఉంది. ధనము కోసం ఎంతగా మానవుడు పరితెత్తుతూ
నోవాహు దినాలు ఎలా ఉన్నాయో ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయి. ఒకసారి ఆ దినాలను చూడండి. ఉరుకుల పరుగుల జీవితం, అల్పమైనది నీటి బుడగ వంటిది. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పనికి రాదు దేనికి రత్నరాసులేవి నీతో కూడా రావు. మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని. విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని. విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని. స్మరించు రక్షకుని అనుకూల సమయమున. చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున. చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. మొదట మృతులైన వారు లేపబడతారండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు శరీరము ధరించుకున్న మనమందరము ఆయన రాకడలో అక్షయతను ధరించుకొని అలా వెళ్ళిపోబోతున్నాము. నన్ను ఒకరు అడిగారని చెప్పాను కదా, పరలోకముందా నువ్వు చూసావా, నరకముందా నువ్వు చూసావా అని. మరి మానవునికి మరణం ఉంది కదా, రక్షణ లేకుండా లోకాన్ని అనుభవించి చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాడు మానవుడు? ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే ఆయన ప్రాణం కూడా ఇచ్చేశాడండి మన కోసం. ఆ నరక వేదన అనుభవిస్తున్న వారిని ఒకసారి చూడండి. ఒక వ్యక్తి లోకములో బ్రతికి లోకాన్ని అనుభవించి మద్యము తాగి తాగి తన జీవితాన్ని పతనము చేసుకొని చావుకి బ్రతుకుకి మధ్యలో కొట్టుమిట్టాడుతూ నన్నెవరు తప్పించలేరు ఈ దినాన, నేను ఎన్ని ఘోరమైన పాపాలు చేశానో, నా ప్రాణం పోయేలాగా ఉంది అని అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖపడుతూ ప్రాణం విడవలేక ప్రాణాలతో ఉండలేక చావుకి బ్రతుకుకి మధ్యలో పోరాటం అండి. చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఇతనిని తీసుకొని వెళ్ళటానికి రక్షించబడితే దేవదూతలు వచ్చేవారు. రక్షణ లేదు కదా, లోకములో బ్రతుకుతున్నాడు కదా, ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు సాతాను దూతలు వచ్చి, పద వెళ్ళాల్సిన స్థలం ఉంది, మేం తీసుకొని వెళ్తాం అని వచ్చి తీసుకొని వెళుతున్నారు. చూడండి, శరీరం ఆ బెడ్ మీదే పడుకొని ఉంది. ఈడ్చుకొని వెళుతున్నారు నరకములోకి. సాతాను దూతలో, పద లోకాన్ని అనుభవించావుగా, ఎంజాయ్ చేసావు కదా,
నిన్ను మేము ఎంత చిత్రహింస పెట్టి నీ ఆత్మను దినదినము ఎంతగా వేదనకు గురి చేస్తామో అని అతనిని ఈడ్చుకొని వెళ్తున్నారు. అక్కడ జ్ఞాపకం వస్తుందండి, దేవుడు ప్రాణమిచ్చి బ్రతికించి ఆయుష్ ఇచ్చినప్పుడు గుర్తు రాలేదే, నన్ను దేవుడు ఇంతవరకు కాపాడాడు అని. వ్యభిచరించింది జ్ఞాపకం వస్తుంది, కుటుంబానికి ద్రోహం చేసింది జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఏడిస్తే ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, రక్షించబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. కాళ్ళు పట్టుకుంటున్నాడు చూడండి. సాతానుకు కనికరం ఉంటుందా కాళ్ళు పట్టుకుంటే? అగ్నిలో పారవేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. చూడండి ఎంత భయంకరంగా ఆ శరీరాన్ని హింసిస్తూ ఉన్నారో. నరకములో మానవునికి ఇంకొక దేహము ఇవ్వబడుతుంది, దానికి ఎన్నటికీ కూడా మరణం ఉండదు. తల తీసుకొని వెళ్తున్నారు చూడండి. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరిగే మరిగే నూనెలో ఆ వ్యక్తిని చూడండి ఎంత భయంకరంగా కాలుస్తున్నారు. ఆర్తనాదాలు వినేవారు లేరు, బయటికి తీసుకొచ్చేవారు లేరు. ఆ బాధ కేకలు విని కాపాడేవారు ఒక్కరు కూడా అక్కడికి రారండి. ఇక్కడ ఉండగానే సరి చేసుకోవాలి. ఆ పాతాళ వేదనలు తట్టుకోలేక ఆ శరీరం చూడండి ఎలా అయిపోయిందో, ఆ ఆత్మ చూడండి అగ్నితో ఆహుతైపోతుంది. ఎక్కడికి పారిపోతారు ఆ నరకములో? బల్లేలతో భయంకరంగా పొడుస్తూ వేదనకి గురి చేస్తూ ఉన్నారు. వీడు బతికినంత కాలం మద్యం తాగాడు కదా, వీనికి యాసిడ్ తాకిపిద్దాం, వీని దేహాన్ని భయంకరంగా అగ్నితో కాల్చి కాల్చి హింసిద్దామని చెప్పి సాతాను దూతలు ఆ వ్యక్తి వెంట పడుతున్నాయి చూడండి. ఆ చీకటి గల అగాధములో ఎక్కడికి పారిపోతాడు? ఎక్కడ తప్పించుకుంటాడండి? ఎవరు వింటారు? అమ్మ కాపాడుతుందా? నాన్న కాపాడుతాడా? అయిన వారు, బంధువులు, స్నేహితులు ఎవరు తప్పించలేరే ఆ దినాన. ధనము కాపాడుతుందా? యేసుక్రీస్తు రక్తం మాత్రమే నిన్ను నరకము నుంచి తప్పిస్తుంది. ఆయన ఒక్కడే నిన్ను జీవములోకి తీసుకొని వెళ్తాడు. దేహం చూడండి ఎంతగా ముక్కల ముక్కలుగా మార్చబడిందో. మరలా అతుక్కుంటదండి ఆ దేహం. యుగ యుగాలు అగ్నిలో కాలాలి కదా. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యం సెలవిస్తుంది. ఈ నరకం అనుభవించే కంటే మారు మనసు పొందటమే తేలిక కదా. బాప్తిసం తీసుకొని దేవుని కొరకు బ్రతకటమే తేలిక కదా. మన హృదయం యేసయ్యకి ఇవ్వడమే తేలిక కదా. ఈ రాత్రి నీకు శుభవార్త. ఆ యేసయ్య నీ దగ్గరికే వచ్చాడు, నీ కోసమే వచ్చాడు. నువ్వు రక్షించబడితే, ఆయన నామములో బాప్తిసము తీసుకొని ఆయనను నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, ఆయన రక్తపు వెల చెల్లించి నీ కొరకు రక్షణను సిద్ధపరిచి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి దిగి వచ్చాడు. ఆయన దేహములో సాతాను దూతలను నలగగొట్టి రోగాలను చితకద్రొక్కి, వాని తలను ఎలా ఆయన చితకదొక్కి ఆ శత్రువు అయిన సాతానుతో పోరాడి ఆయన దేహం మీద ఆ యొక్క వేదన అనుభవించి మరణపు ముళ్ళుని ఎలా విరిచి నీకు నాకు పరలోకం ఇస్తున్నాడో ఒకసారి చూడండి. భయంకరమైన చీకటి శక్తులు ఆయనపై దాడి చేస్తూ ఉన్నాయి. పోరాడుతున్నాడు సిలువలో ఉండి. రక్తము కారునంతగా మన శిక్షణ ఆయన భరించి మన శాపాన్ని కొట్టివేయటానికే వచ్చాడండి. మన రోగాలను తీసివేయటానికే వచ్చాడు. మన మరణపు ముళ్ళను విరిచివేయటానికి ప్రాణమిచ్చాడు యేసయ్య. అందుకే వాని తల చితక ద్రొక్కబడింది.
సిలువలో ఆయన చెప్పాడు కదా, తోక మాత్రమే ఆడిస్తున్నాడు వాడని. మనకు రావలసిన శిక్ష అంతా భరించి మనకు విడుదలనిచ్చాడు. సమాప్తము చేసి తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించాడు. ఇక ఏది మన మీద ఏలుబడి చెయ్యదు. అందుకే ఆయన జయించిన జయవీరుడు, పరాక్రమశాలి, రాజుగా రాబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే యేసు రక్తములో స్వస్థత, విడుదల, విమోచన, పాపికి క్షమాపణ ఆయన మనకిచ్చిన బహుమానము. ఇంతగా నలిగిపోయిన యేసయ్యని తృణీకరిస్తే ఎవరు తప్పించగలుగుతారు? ఎవరు రక్షించగలుగుతారు? సంఘం ఎత్తబడుట చూసాము, సంఘం విడవబడుట చూసాము. మరి భూమి మీద మానవులు దేవుని తృణీకరిస్తుంటే మరి నరకముందని మనం చెప్తున్నాం కదా, అది ఎలా ఉంటుందో చూసాం. పరలోక రాజ్యము మన కొరకు ఎలా సిద్ధపరిచాడో చూద్దామా? అక్కడ సింహము మేకపిల్ల కలిసే ఉంటాయండి. ఏది దేనిని హాని చేయదు. పరలోకపు గుమ్మము. ఈ లోకములో సంపాదించే బంగారము పరలోకములో మన పాదాల కింద తొక్కబడుతూ ఉంటుంది. దేని కొరకు నీ ప్రయాస? వ్యర్థమైన దాని కొరక? క్షయమైపోయే వాటి కొరక? యుగయుగాలు నిలిచే దాని కొరక? నీవే ఆలోచించుకో. ఆ బంగారు వీధులలో, ఆ నెమ్మది కలిగిన రాజ్యములో జయించిన వారికి కిరీటం ఇచ్చి ఆయనతో కూడా కూర్చుండబెట్టే ఆ రాజ్యము నీకొద్దా? ఆయనతో యుగయుగాలు ఉండాలని నీకు ఆలోచన లేదా? జయించిన వారికి జీవవృక్ష ఫలాలని భుజించనిస్తానన్నాడే. నీకు ఆయనతో జీవించాలని ఆశ లేదా? నిత్యము దేవదూతలను మన చుట్టూ ఉంచి మనలను అనుదినము కాపాడుతున్నాడే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మన గురించి ఆయన ఆలోచన. చూడండి నా యేసయ్యను, మన కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన నుంచి ఏమీ అడగటం లేదండి. ఆ 7 ఏండ్ల విందుకి ఇప్పుడికే పరిశుద్ధులు ఎత్తబడి మరణించి మహిమలోకి ప్రవేశించి ఆ విందులో కూర్చొని క్రొత్త నిబంధన కృపా సంఘమైన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. విందు సిద్ధపరచబడింది, కానీ విందు ఇంకా ప్రారంభించబడలేదు. ఆ విందుశాలకు నీకోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఆహ్వానించాలనే ఎదురు చూస్తున్నాడు. ఈ లోకములో ఎన్నో శ్రమలు అనుభవించిన వారికి అక్కడ చూడండి ఎంత నెమ్మదో, ఎంత సంతోషమో. దుఃఖమే లేని రాజ్యము, చింతయే లేని రాజ్యము, కలవరమే లేని రాజ్యం అండి. ఎక్కడ దొరుకుతుంది అంత నెమ్మది మానవుడికి? ఆ పరిశుద్ధుల యొక్క సహవాసము, ఆ పరలోక పట్టణములో ఆయనతో కూడా నివసించే భాగ్యము ఎవరివ్వగలుగుతారు మనకు? ఆయన ముఖకాంతిని చూస్తూ యుగయుగాలు ఆయనతో కూడా జీవించే ఉంటామండి. ఇకెన్నటికీ మనకి మరణమే ఉండదు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవని ఆయన చెబుతున్న మాట ఇదే.
క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. తండ్రి నివసించే రాజ్యములో ఆయనతో కూడా మనలను కూర్చుండనిస్తాడు. జయించిన వారికి కిరీటములిచ్చి ఆయన ఘనపరుస్తాడండి. కొద్ది నిమిషాలు చూస్తేనే చాలా బాగుందనిపిస్తుంది. ఆ రాజ్యములో మనకి చోటిస్తానంటున్నాడు. దేవదూతలు ఆయనను ఆరాధిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతూ ఉన్నారు. ఆ సుందరమైన నగరము, సియోను పట్టణము, యెరూషలేము పట్టణము నీ కొరకు, నా కొరకు, సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపడుతూ ఉన్నది. మరి నీవు సిద్ధముగా ఉన్నావా? ఆయన మన కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. మన కొరకే ఎన్ని దెబ్బలు భరించాడండి. ఆయనతో కూడా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎంత సుందరమైన రాజ్యము! నీ కొరకు, నా కొరకు కొరడా దెబ్బలు తిన్న యేసయ్య మనతో కూడా నిలిచి, నా కుమార్తె, నా కుమారుడా అని హత్తుకోబోయే దినము రాబోతుందండి. ఆయన గాయాల వైపు చూడు. మనలను ఆహ్వానిస్తున్నాడు ఆయన యొక్క రాజ్యములోకి, ఆయన సన్నిధిలోకి. ఆయనతో కూడా ఉండుటకు నీ హృదయం ఇస్తే చాలు యేసయ్యకి. ఎత్తబడాలంటే మనం ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి? మన పాపాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించవా అని అడిగితే చాలు. లోకాన్ని వెంబడించకుండా దేవుని హత్తుకొని బ్రతికితే చాలు. నీ కొరకు ఆయనే ప్రాణం ఇచ్చేశాడు. ఒకసారి చూడండి, ఆయన గాయాలలో ఉన్న ఆ యొక్క క్షమాపణ, ఆ ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేరు. పరలోకములో మనల్ని ఉంచాలని అక్కడ నుంచి నీ కోసం వచ్చి ప్రాణమిచ్చి ప్రేమను చూపించాడు. మౌనమైపోయాడు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లగా నువ్వు నలిగిపోకూడదని, నువ్వు దెబ్బలు తినకూడదని, నువ్వు నిందించబడకూడదని నీ నింద ఆయనే మీద వేసుకొని దొంగై దోషిగా ఈ లోకము ఎదుట నిలబడ్డాడండి. ఏం పాపము చేశాడు యేసయ్య? పిడిగుద్దులు గుద్దుతున్నారే, ముఖముపై ఉమ్ము వేశారే. ఆయన వ్యభిచారి కాదే, ఆయన దొంగ కాదే. మరి మన కొరకే ప్రాణమిచ్చి నోరు తెరవకుండా మౌనమై నిలబడ్డాడే. నీ హృదయము కరగటము లేదా? ఆయనను హత్తుకోవాలని నీకు ఆశ పుట్టటము లేదా? సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే
యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే. అన్యాయపు తీర్పును పొంది గొర్రె పిల్లగా నలిగిపోయి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి సిలువ వేయండి, సిలువ వేయండి అని నీతిమంతుణ్ణి అప్పగిస్తున్నా నీకోసమే మౌనముగా ఉండిపోయాడు. నీ కొరకే ఆ కొరడా దెబ్బలు, నీ కొరకే ఆ గాయాలు. ఆయన నోరు తెరిస్తే నీకు రక్షణ లేదు, ఆయన మాట్లాడితే నీకు విడుదల లేదు. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కుంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కుంగుచునే. గాయములాచే బాధనుంది, రక్తము కాచి హింసనుంది. గాయములాచే బాధనుంది, రక్తము కాచి హింసనుంది. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఇంత గొప్ప ప్రేమను నీవు లోకములో చూడగలవా? నీ రక్త సంబంధికులలో, నీ స్నేహితులలో నీ కొరకు ప్రాణం ఇస్తానంటారే, నిజంగా ప్రాణం ఇవ్వగలరా? యేసయ్యలాగా నిన్ను ప్రేమించగలరా? నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను తామని. నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను తామని. చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగములు. చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగములు. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఇది నీ శిక్ష, ఇది నా శిక్ష. నా శిక్షను భరించి నోరు తెరవకుండా మౌనముగా ఉన్న ఆ ప్రేమను తృణీకరించి కాలితో త్రోసుకొని వెళ్ళిపోతున్నావా? ఏమి చేశాడు నీ కొరకు యేసయ్య? ప్రాణమే ఇచ్చాడు కదా. ఆ ప్రాణానికి నీవు నీ హృదయాన్ని ఇవ్వలేవా? ఈ రాత్రి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి తన ప్రేమను చూపించిన దేవునికి నీ హృదయం ఇవ్వలేవా నీవు? అగాధ
సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. ప్రకృతే దేవుని మాట వింటుందండి. మానవుడు దేవుని తృణీకరించి వెళ్ళిపోతున్నాడు. న్యాయమేనా నీకిది? అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. ఇప్పటికైనా లోకాన్ని విడిచిపెట్టి నీకోసం బ్రతుకుతానయ్యా, నన్ను క్షమించు అని అడగగలవా? నీ హృదయాన్ని యేసయ్యకు ఇవ్వగలవా? ఈ రాత్రి నీవే తీర్మానించుకో. నిన్ను క్షమించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడో చూడండి. ఆయన సంఘము కొరకు ఎలా రాబోతున్నారో, 7 ఏండ్ల శ్రమలు ఎలా ఉంటాయో, రక్షణ పొందుకోవటానికి మనమేం చేయాలో, మన కొరకు ఆయన ఏమిచ్చాడో ఇప్పుడు స్పష్టంగా చూసాం కదా. ఇక ఎత్తబడిన సంఘము కొరకు ఈ లోకము మీద రాబోతున్న ఉగ్రతను ఆయన చూసి, మరి ఆ శ్రమ తర్వాత ఆయన ఈ లోకాన్ని క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంతో ఎలా ఏలుబడి చేయబోతున్నాడో, యూదా గోత్రపు కొదమ సింహంగా ఎలా తిరిగి రాబోతున్నాడో ఒకసారి చూడండి. వస్త్రములు అగ్ని జ్వాలల వలె ఉండును. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన నోటి నుండి పదునైన ఖడ్గము బయటికి వస్తుంది. ఆయన వస్త్రం మీద, ఆయన తొడ మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఒక బిరుదు రాయబడి ఉంది. ఆయనే ప్రభువైన యేసు, ఆయనే మన రక్షకుడు, మేఘారూఢుడై తిరిగి రాబోతున్నాడు. ఈ ప్రవచనాలు కథలు కాదు, కట్టుకథలు అసలే కాదు. ఇది దేవుని వాక్యం. ఇది జరిగి తీరుతుంది. ఆ ఇద్దరు సాక్షులు వస్తున్నారు. వారి సందేశం ఈ లోకాన్ని ఒక కుదుపు కుదుపుతుంది. ఇప్పుడు నా ప్రశ్న ఒక్కటే, మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో చూస్తున్న మీతోనే నేను మాట్లాడుతున్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? లోకంలో జరుగుతున్నవి చూస్తున్నావా? కాలపు గుర్తులను గమనిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో మనల్ని ఇలా హెచ్చరించాడు. కాబట్టి మీరు జరగబోవు వీటన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు. మేల్కొందాం, మన దీపాల్లో నూనె సిద్ధంగా ఉంచుకుందాం. లోకమనే నిద్రమత్తును వదిలేద్దాం. ఎందుకంటే తలుపు తట్టే శబ్దం సమీపంలోనే ఉంది. బాకాలు ఊదబడే సమయం దగ్గర పడింది. ఆ తరువాత రాజు తిరిగి వస్తాడు. మన రక్షకుడు రాబోతున్నాడు. ఆయన్ని కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. చూశారు కదండి, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, 7 ఏండ్ల శ్రమల కాలం, ఆయన రక్తం ఇచ్చి మనకి ఎలా విడుదలను, విమోచనను ఆయన అనుగ్రహించారో సమస్తము కూడా మీరందరూ చూశారు. ఏ ఒక్కరు కూడా ఈ చివరి దినాలలో నిర్లక్ష్యముగా ఉండకుండా మెలకువగలిగిన ఆత్మను ధరించుకొని పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడి ఉండమని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఓపిక కూర్చున్న మీ అందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి సమయాన్ని సేవకులకు ఎవరు అప్పగిస్తున్నాను. వెళ్ళొద్దు, చివరి ప్రార్థనలు చేద్దాం అందరం కూడా. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి కాల వేళ ముగింపులో మనం ఉన్నాం. ఎన్నో రాత్రులు మన సమయాన్ని వృధా చేసుకున్నాం. నేను ముగించేస్తున్నాను. ముగింపులో మనం ఉన్నాం. ముగింపులో వెళ్ళబోయే ముందు ఒక మాట. మన ప్రాంతంలో ఇక్కడ నేను చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ, నేను ఇంతప్పటి నుంచి ఈ ప్రాంతంలో పెరిగిన వాడిని. ఇక్కడ మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. నేను ఇంతప్పటి నుంచి ఇదే ప్రాంతంలో తిరిగిన వాడిని. నా స్నేహితులు, నా లోక వ్యసన అలవాట్లన్నీ కూడా ఇదే ప్రాంతం గుండా నడిచిన వాడిని. అయితే ఈ ప్రాంతానికి ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి నేను మారు మనసు పొందగానే వారం రోజుల్లో ప్రభు నాతో మాట్లాడి ఈ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని, అనేకులు నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి ప్రార్థించమని, ముఖ్యంగా నా స్నేహితులైన వారి యవ్వనస్తులు వారందరి కొరకు ఇక్కడ సేవ చేయమని ప్రభు నన్ను పంపించినప్పుడు, జాన్ వెస్లీ కనీసం ఒక 10 రోజుల వయసు ఉంటుందా, 5 నెలల వయసు మా జాన్ వెస్లీ, నా పిల్లలు పసికందులు, నెలల వయసు గల పిల్లలతో నేను ప్రాంతానికి వచ్చాను. 8 సంవత్సరాలు అయింది ఇక్కడ నేను వచ్చి. ఈ 8 సంవత్సరాల కాలంలో ఈ రెల్లిస్ కాలనీకి నేను ఎంతో మంది సేవకుల్ని పిలిపించుకొని వచ్చాను. 8 సంవత్సరాల ఈ ప్రయాణములో ప్రభు నాకు ఇచ్చినటువంటి పరిచర్య, నాతో ఉన్నటువంటి అనేక మంది యవ్వనస్తులు, ఈ ప్రాంతంలో నశించిపోతున్నటువంటి అందరూ ప్రభు వైపు తిరగాలని ఎంతో మంది దూర భారాల నుంచి, యవ్వనస్తుల దగ్గర నుంచి అనుభవము కలిగినటువంటి సేవకులు ఎందరినో ఈ 8 సంవత్సరాల కాలములో మేము ఈ ప్రాంతానికి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సిస్టర్ గారు, బ్రదర్ గారితో సహా ఇలాంటివి ఎన్నో మీటింగ్స్ మనం ఏర్పాటు చేస్తాం. వీటి వెనక్కున్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఎప్పుడు ఒకటే చెబుతాను, నా సంఘానికి కానీ, నేను ఎప్పుడు నిలబడ్డా నా ప్రాంతానికి కానీ, ఈ లోకం మీద మనసు పెట్టిన వాడు ఎవ్వడు కూడా రేపు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. నేను ఎప్పుడు ఒకటే కోరుతాను, ఈ లోకం శాశ్వతం కాదు. నేను ఏదైనా చెప్పదలుచుకుంది, ఉన్నది ఏదైనా అంటే అది ఒక్కటే చెబుతాను, మనం అందరము కూడా పరలోక రాజ్య వారసులుగా మార్చబడటం కొరకే ఈ లోకంలో బ్రతుకుతున్నాము. అది మీరు గమనించండి. 8 సంవత్సరాల నుంచి నా ప్రయాణములో ప్రభు మన మినిస్ట్రీకి ఇచ్చిన పేరు విమోచన ప్రార్థన మందిరం. విమోచన అన్న పదానికి మన పాపపు, శాపపు, దోషపు ఆ కట్ల నుంచి విడుదల. ఆ మినిస్ట్రీ పేరు పెట్టుకుని ప్రాంతానికి ఎందుకు వచ్చానంటే, నన్ను ప్రభు విడిపించాడు. ఇక్కడ అందరికీ తెలుసు, నా గతం తెలుసు, నా బ్రతుకు తెలుసు, నా జీవితం తెలుసు. నా ప్రభు నన్ను ఎలాగైతే విడిపించాడో మిమ్మల్ని కూడా అదే రీతిగా ప్రభు విడిపించాలని ఈ ప్రయత్నం నేను కొనసాగుతున్నప్పుడు నేను ఎప్పుడు ఒకటే, నేను ముక్కుసూటిగా ఉంటాను. నా పద్ధతి పెద్దగా అందరికి నచ్చకపోవచ్చు. నేను మరలా చెబుతున్నాను ప్రియులారా, ఈ ప్రయాణములో, ఈ ప్రయత్నములో మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నాం. మీరు ఏమైనా అనుకోండి, మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నాం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి భూలోకం మీదకి రాకమునుపు మెస్సయ్య వస్తాడు ప్రవచనాలు ఎత్తిపెట్టి ప్రార్థించిన వారు ఇంతమంది ఉన్నారు. తీరా వచ్చిన తర్వాత మెడబట్టుకొని బయటకు గెంటి వాళ్ళంతటా వాళ్ళే సిలువ వేసి చంపేసినటువంటి దౌర్భాగ్యం. నేను అడుగుతున్నాను, ఈ ప్రాంతంలో ప్రజలు మారాలని నువ్వే ప్రార్థన చేసావు. కొన్ని లక్షల సార్లు చెప్పే ఈ మాట నేను. ఈ ప్రాంతంలో ప్రజలను మార్చడానికి ప్రభువు వచ్చినప్పుడు నువ్వే అడ్డుపడుతున్నావు. నువ్వు ప్రార్థించావు కాదనట్లేదు, అడ్డుపడేది కూడా నువ్వే. యవ్వనస్తులు రక్షణ పొందకుండా అడ్డుపడేది కూడా నువ్వే అంటే క్రైస్తవుడా, నువ్వే. నీ తీరు, నీ బ్రతుకు, నీ విధానం, నీ మాట, నీ చూపు, నీ నడక, నీ పడక, నువ్వే నాశనం చేస్తున్నావు నీ ప్రాంతాన్ని. ఇది నిజం. నేను ఎప్పుడు ఎవరికి భయపడేది లేదు, ఎప్పుడు కూడా ఓపెన్గా మాట్లాడతాను. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ్యం మనం విలువ కలిగి బ్రతుకుదామని కొన్ని లక్ష సార్లు చెప్పాను. బాప్తిజం తీసుకున్నావు ఎందుకు? రక్షణ పొందుకున్నావు ఎందుకు? బైబిల్ పట్టుకున్నావు ఎందుకు? ఎందుకంటే ఏమో, ఆదివారం మందిరానికి వెళ్తావు, వస్తావు, గుట్లో పెడతావు, బూజెక్కేదాకా ఆ బైబిల్ అక్కడే ఉంటుంది, పాడు పేడిపోయేదాకా నీ జీవితం ఈ బజార్లోనే ఉంటుంది. మారు మనస్సుకు తగిన ఫలము నువ్వు ఫలించట్లేదని ఇక్కడికి వచ్చినప్పటి నేను చెబుతున్నాను. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, దేవుడిని నమ్ముకున్నవాడిగా నేను చెబుతున్నాను, ఒక అర సెకను ప్రార్థన చాలు ఈ ప్రాంతంలో ఉన్న యవ్వనస్తుల జీవితాలు మారిపోవడానికి. సంవత్సరాల నీ సీనియారిటీ భక్తి నీ ఇంటి పరిస్థితులు కూడా మార్చలేకపోతుంది. నేను అంటున్నాను, లోపం ఉంది, సరి చేసుకో, సరిదిద్దుకో.
చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెబుతున్నప్పుడు విని ఆలకించి నీ మధ్యలో పెట్టుకో. దేవుడి సేవకు నీ వంతుగా నేను ఎప్పుడు చెబుతాను, అబ్రాము లోతు గురించి పదే పదే ఎప్పుడు చెబుతా ఉంటాను. అగ్ని గంధకాలకు సిద్ధంగా ఉంది ఆ పట్టణం కాలిపోవడానికి. క్షణం అగ్ని కురవబడుతుంది, ఇక ఆలస్యం లేదు. అందులో వాళ్ళందరూ బూడిదైపోబోతున్నారు. ఒక వ్యక్తి ప్రార్థన ఒక కుటుంబాన్ని కాపాడింది. నేను అడుగుతున్నాను, నీ ప్రాంతం పట్ల నీకున్న బాధ్యత ఏంటి? నీ కుటుంబంలో ఉన్న భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ తోబుట్టువులు కానీ, ఎక్సెట్రా నీ బంధువర్గంగా, నీ కాలనీ పట్ల ఒక క్రైస్తవుడిగా నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ ప్రార్థనా శక్తి ఎలా ఉంది? నీ నడిపింపు ఎలా ఉంది? ఎందరో సేవకులను చూశాను. ఇప్పటికే చెబుతున్నా, మార్పుకు కారణం మొదట సేవకులైతే రెండవ కారణం నువ్వు నేను. మన భక్తి సరిగా లేనప్పుడు మన జీవితాలలో మనం ఎంత ప్రార్థన చేసినా అది ఫలింపు అది. ఈరోజు చెబుతున్నాను, తల్లిగారు ఎన్ని విజువల్స్ చేశారు. ఇక్కడికి వచ్చి అరే భలే ఉందిరా, ఏం బొమ్మలు వేశారా, ఓహో నరకంలో ఇలాగ ఉంటుందా, ఓ పరలోకంలో అలా ఉంటుందా, ఏసే గుర్రం ఎక్కువస్తాడా, నరకంలో సాతానికి కొమ్ములు ఉంటాయా? ఇది కాదు నువ్వు చూడాల్సిందే, ఇది కాదు, ఈ గ్రాఫిక్ డిజైన్ కాదు నువ్వు చూడాల్సింది. ఇది చూస్తున్నప్పుడు ఎంతమంది హృదయాలు కదిలించబడ్డా నాకు తెలియదు, కానీ నేను ఒక్కటే ప్రార్థన చేశాను, నా ప్రాంతము నరకపు ఛాయలకు కూడా వెళ్ళకూడదు, ఆ ఛాయలు కూడా నా పిల్లలు వాళ్ళ కళ్ళతో చూడకూడదు ప్రభు అని ఒక్కటే ప్రార్థన చేశాను. ఒక్కటే ప్రార్థన. నిజంగా చెబుతున్నాను, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నశించిపోతున్న నీ పిల్లలే ఉన్నారు, నీ కళ్ళు గనక నీ పొరలు తొలగిపోవాలని రాత్రి ప్రార్థన చేసుకో. నీ పిల్లలే నశించిపోయే వారికి దగ్గరగా నరకానికి, నీ పిల్లలే త్రాగుబోతులై ఉన్నారు. నీకు బాధ్యత లేదు, నీకు బాధ్యత లేదు, నీకు బరువు లేదు, నీకు భయం లేదు. అరే రాకడ సమీపంగా ఉంది. ఎన్ని 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 చెప్పినా ఇసుమంతా దేవుడి పట్ల. ప్రియులారా, ఏమైనా అనుకోండి, నేను ఒక్కటే కోరుకుంటాను, ఎలాగైనా నా ప్రాంతాన్ని రక్షించుకోవాలి, ఎలాగైనా నా పిల్లలను నేను కాపాడుకోవాలి, ఎలాగైనా నా ప్రాంతాన్ని నేను ప్రభువుకు అప్పగించాలి, ఎలాగైనా నశించిపోతున్న ఆత్మలు కొందరు నేను అగ్లో నుంచి లాగినట్లుగా ఏం చేసినా లాగాలి. నేను ఎప్పుడు ఒకటే చెప్తా నా సంఘానికి, ఈ బంధులో ప్రాణం ఉన్నంత వరకు నా జీవితం ఈ కాలనీకి, ఈ సేవకు అంకితమని. ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకాలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా ఓడిపోయింది లేదు, ఆయన తరపున నుంచున్న వారు కూడా ఓడిపోయింది లేదు. ప్రార్థన తప్పకుండా ఫలించింది. మన ప్రాంతంలో ఎన్ని చెగడ శక్తులు అడ్డొచ్చినా యవ్వనస్తులలో మార్పు నేను చూస్తానన్న నమ్మకం నాకుంది. నేను ఏమన్నా అడుగుతున్నానంటే ఈ లోకంలో ఏంటో తెలుసా, నేను ఇక్కడ నుంచి నీ దగ్గరకు వచ్చేలోపు ప్రభువా, నాతో పాటు నా అనుకున్న వాళ్ళందరూ కూడా నాతో పాటు రావాలి. అది నా గమ్యం, అది నా గురి, అది నేను ఎన్నుకున్న మార్గం. ఈరోజు ప్రభు పేట చేతులు జోడించి చెప్తున్నా, క్రైస్తవుడిగా బ్రతుకు, క్రైస్తవురాలిగా బ్రతుకు. చేతిలో బైబిల్కి విలువివ్వు, ఆయన రక్తానికి విలువివ్వు. ఆయన కార్చినటువంటి ఆ రక్తము, చివరి రక్తం, యవ్వని రక్తము, ఆ చివరి బొట్టు విలువివ్వు. కాళ్ళ రాయకు నువ్వే లోకానుసారంగా బ్రతికితే, నువ్వే పాపంలో బ్రతికితే, క్రైస్తవులారు ఆలోచించండి, మీరే రోడ్ల మీద అన్యులు ఎదుట దిగ్గజారిపోయి ఉంటే ఎవడు మారడండి. నీ ఇంట్లో వాడు కూడా మారడు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, నువ్వు సినిమాలు చూస్తున్నావు, నువ్వు పోక్రియాశాలు ఇస్తున్నావు, నువ్వు పని పాట లేకుండా బజార్ల మీద పడి అడ్డమైన విషయాల మీద దృష్టి పెడుతున్నావు, ఈ ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవుని రక్తము వృధా చేస్తున్నావు. నువ్వు నేనే గనక దేవుడు చెప్పినట్లుగా ఆయన చిత్తాన్ని బట్టి నడుచుకుంటే, నేను అంటున్నాను, ఇలాంటి కాలనీలు మరెన్నిటినో మనం మార్చగల కృప ప్రభు మనకి ఇస్తాడు. ఎన్నో ఈ విజయవాడలో చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. మనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళగలిగితే తప్పకుండా రాబోతున్న రోజుల్లో ప్రభువు మన పక్షమున నిలబడి అనేకులను రక్షించునుగాక. పిల్లరా, ముగించే ముందు ప్రార్థన చేస్తాను. ఇంతవరకు చక్కగా ఏదైతే వారు చెప్పాలనుకున్నారు దేవుడు మన మధ్యలో ఉంచారు. తెనాలి ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడికి. వారిని బట్టి నేను ఎంతగానో ప్రభు నామనే మహిమపరుస్తున్నా. వారిని, వారి కుటుంబాన్ని, వారి సేవని ప్రభువు అనేక ప్రాంతాలకు పరిచయం చేయునుగాక. ఆమేన్. మందిరంలో 50 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒకడన్నా రాగలుగుతున్నాడా? మీ మనస్సాక్షికి మీరు మాట్లాడుకోండి. ప్రార్థన ఎవరి కోసం పెడతారు? 365 రోజులు నేను నా భార్య ఆ షట్టర్ తెరిచి అందుట్లోనే కూర్చుంటాం. మా ఇల్లు 5 కిలోమీటర్ల దూరం. నీకు 4 అడుగులు వేస్తే మందిరం వచ్చింది. నువ్వు రాలేవు, నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోలేవు.
ఇంకా నువ్వు కాలనీ కోసం ఏం చేస్తావు, ఇంకా మిగతా వాళ్ళ కోసం ఏం చేస్తావు? నీ ఒళ్ళు నీకే బరువు. తింటావు, పండుకుంటావు, లోకంలో బతుకుతావు. 50 దినాల ఉపవాస ప్రార్థన, వారానికి ఒక సేవకుడు, వారానికి ఒక సాక్ష్యం, అవుట్డోర్ మీటింగ్ సభలు, ఇవన్నీ మదిలో పెట్టుకుంటామని ఆశపడుతున్నానమ్మా. ఎంతో ప్రయాసతో ఆ భారం అదంతా నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నా. చేతనైతే చెయ్యి కలుపు, లేదా ఏముందిలే అని చెప్పి కాస్తంత నిలబడి అట్లా చూడు. దేవుడు తన పని తను జరిగిస్తున్నాడు. అడ్డు మాత్రం రామాకు. చాలామంది మనుషులకు భయపడి దేవుని దూరం చేసుకుంటున్నారు. మనుషులకు భయపడి నీ పిల్లల్ని నరకానికి పంపించుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు. మనుషులకు భయపడి నిజ దేవుడికి దగ్గర నువ్వు తేలిపోతున్నావు. దయచేసి మనుషులకు భయపడొద్దు, దేవునికి భయపడు. నువ్వు సేవకులకు కాదు భయపడాల్సిందే, దేవునికి నువ్వు భయపడాలి. నువ్వు ఇకనైనా ఆలోచిస్తావని నేను మనసారా కోరుకుంటే. రాత్రి ఇవన్నీ చూసిన వారు ఇంకా మీరు ఎవరైనా పాపులుగా ఉన్నారా? మనుషులకు తెలియకుండా 4 గోడల మధ్యలో రహస్యమైన జీవితం, నీచ ఆ భయంకరమైన పాపిష్టి బ్రతుకు కలిగి ఉన్నావా? ఒక్క ప్రార్థన, ఈ రాత్రి అవకాశం ఉంది, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నన్ను క్షమించమని ఒక్క మాట అడగగలవా ఈ రాత్రి? తప్పకుండా నా దేవుడు నిన్ను క్షమించి నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అందరూ లేచి నిలబడినట్లని మీ ప్రదేశాలలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. లేచి నిలబడండి. రైతులు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించండి. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థనతో ముగించేస్తాం మీ అందరి కొరకు.